భవభూతి ఉత్తర రామ చరిత్ర 13వ భాగం 11/5/23. రాముడు సీత దాదాపు కలుసుకోబోయేటువంటి సన్నివేశాలు ఏర్పాటు చేశారు భవభూతి. అదిగో ప్రశ్చోత్తనం హరిచందన పల్లవానాం నిష్పీడితేందు కరకందల జోనుషేక ఆదప్త జీవితతరో పరితర్పణో మే సంజీవనౌషధిరసోను హృది ప్రసిక్తః. ప్రశ్చోతనము హరిచందన పల్లవానాం నిష్పీడితోయందు కరకందల జోనుషేక ఆదత్త జీవితతరో పరితర్పణో మే సంజీవనౌషధిరసోను హృది ప్రసిక్తః. అది పద్యం అంటే అర్థం. మే నా యొక్క హృదయంలో కిం ఏతత్ ఏంట్రా ఇది తమాషాగా ఉంది. మంచి గంధము యొక్క పల్లవానాం చిగురుటాకుల ప్రశ్చోతనమ్మ రస ప్రవాహంగా వింపబడిందా లేక నిష్పీడిత పిండింపబడి ఇందుకర చంద్ర కిరణాల యొక్క కందల అంకురా జహ కలిగిన రసము యొక్క సేకను ప్రోక్షణం చెయ్యబడిందా. సేక ఆతత్త దుఃఖం చేత కాల్చబడి జీవిత బ్రతుకని తరోహు వృక్షాన్ని పరితర్పణ వికాసం చెంద చేసేటువంటి సంజీవన ప్రాణం ఇచ్చేటువంటి ఓషధి మూలిక యొక్క రసం ప్రసిక్త చల్లబడిందా నా మీద, ఎంత హాయి కలిగించింది. ఆహా ఏమిట్రా ఈ వింత. నా హృదయ గోళం హరిచందన వృక్ష పల్లవాల రసధారల చేత నింపబడిందా లేక చంద్ర కిరణ అంకురాలను పిండి రసం చేత నా శరీరం తడపబడిందా లేక దుఃఖాగ్నుల చేత దగ్ధమైన నా జీవిత వృక్షాన్ని మళ్ళా వికసింపచేసేటువంటి ఏ సంజీవ ఔషధి రసమైన నా మీద చల్లబడిందా. ప్రాణం లేచిచ్చినట్టుంది. చచ్చిపోయిన ఎండిపోయిన మోడు చెట్టు చిగిర్చినట్లయిపోయింది ఏమిటది. లేకపోతే ప్రాణాలు పోయాయని అనుకుంటున్న నాకు మళ్ళా ప్రాణాలు ఎలా వస్తాయి అనుకున్నారు. మళ్ళీ రాముడే అన్నాడు, స్పర్శ పురా పరిచితో నియతం స ఏష సంజీవనశ్చ పనస పరిమోహనశ్చ సంతాపజాం సపదియ ప్రతిహృత్య మూర్ఛ ఆనందనేన జడతాం పునరాతనోతి. స్పర్శ పురా పరిచితో నియతం స్వయేష సంజీవనశ్చ మనసః పరిమోహనశ్చ సంతాపజాం సపది యః ప్రతిహృత్య మూర్ఛాం ఆనందనేన జడతాం పునరాతనోతి. హెచ్ వెంకట్రావు పంతులు గారు దీనికి చక్కని అర్ధ తాత్పర్యాలు రాశారు, వారిని స్మరించాలి. యహ ఏ స్పర్శం సపది వెంటనే సంతాప దుఃఖం వల్ల ఝాం పుట్టిన మూర్ఛ ప్రతిహృత్య పోగొట్టి ఆనందనేన సంతోషం కలిగించడం చేత పునః మళ్ళా జడత్వాన్ని ఆతనోతి కలిగిస్తోందో. మనసః మనస్సు సంజీవన చ జీవనాన్ని ఇచ్చినటువంటి పరిమోహన చ ఆనంద పారవశ్యాన్ని కలిగించిన
సహా ఏషాహ ఈ స్పర్శ స్పర్శ తాకుడు అంటే ఆ ముట్టుకోవటం అని పూర్వం నియతంగా పరితగా ఇదివరకు నేను అనుభవించింది మళ్ళా జరుగుతుంది అనుకో. నెమ్మదిగా జీవనాన్ని సమకూర్చి పరమ ఆహ్లాదాన్ని కాపాడిన ఈ కరస్పర్శ ఎవరిదో కానీ మున్ను ఎప్పుడో బాగా ఆ స్పర్శ సుఖాన్ని నేను అనుభవించినట్టు అనిపిస్తుంది. ఈ స్పర్శం సంతాపకారణమైన నా మూర్ఛను పోగొట్టింది. నా ఆనందపూర్ణమైన జడభావాన్ని కలిగిస్తుంది. సీత అంటోంది, ససాధ్వ సకరుణం కించిదపహృత్య ఏతావదేవ ఇదానీం మే బహుమతం. ససాధ్వ కరుణం భయ విచారాలు కలుగునట్టు కించిత్ కొంచెం అపపృచ్ఛ తొలగి మే నాకు ఇదానీం ఎప్పుడు ఏతావత్ ఏవ ఇంత మాత్రపు సంగతే బహుమతం ఇష్టతరం. ఈ మాత్రం అదృష్టం నాకు చాలు. రామ ఉపవిశ్య నఖలు వత్సలయా సీతాదేవ్యా అభ్యుపపన్నోస్మి. ఉపవిశ్య లేచి కూర్చున్నాడు రాముడు. వత్సలయా అనురాగవతి అయ్య సీతాదేవ్య సీతాదేవి చ అభ్యుపన్న అస్మి చ ఖలు అనుగ్రహీతుడను కాలేదు కదా అనుకుని సీత అంటోని హాధిక్ కిమితం ఇది ఆర్యపుత్రో మార్గిష్యతి. అయ్యో ఆర్యపుత్రుడు మాం నన్ను కిం ఇది మార్గిష్యతి, ఏమని వెదకగలడు దగ్గరగా ఉంటే నేను అనుకో. రామ అంటున్నాడు, భవతు పశ్యామి కానిము పశ్యామి పరికించి చూస్తా, నిశ్చయంగా తెలుసుకుంటా. సీత అంటోది, భగవతి తమసే అపసరావ యది తావత్ మాం ప్రేక్షిష్యతే యతత అనభ్యనుజ్ఞాత సన్నిధానేన అధికతరం మహారాజః కోపిష్యతి. భగవతి పూజ్యురాల తమసే తమసాదేవి తావత్ ఇప్పుడు మహారాజు అయిన రామరాజు మాం నన్ను, రామరాజు బనేందు కావు పంచెలు కావు, మాం నన్ను ప్రేక్షిష్యతే యది చూడగలిగితే తతః ఆ సమయంలో అనభ్యనుజ్ఞాత ఆమోదింపబడని సన్నిధాన సమీప ఆగమనంచ శోషిష్యది కోపిష్యది కోపింపగలడు అవసరాలుగా తొలగు. ఒకసారిగా నన్ను ఇక్కడ చూస్తే అరణ్యంలో పెట్టే నువ్వు మళ్ళా వచ్చావా నా దగ్గరికి అని కోపంతో నా మీద ఆగ్రహిస్తాడము, కనుక ఇక్కడి నుంచి మనం తప్పుకోవడం మంచిదే అని ఎవరితో అమ్మాయితో అన్నారు. అప్పుడు తమస అంటూ అయ్యి వచ్చే భాగీరథీ వరప్రసాదాత్ వనదేవతానాం ప్రదృశ్యస సంవృత్తా. అయ్యి వచ్చే ఓ బిడ్డ అంటే సీత, భాగీరథి గంగామాత యొక్క వరము ప్రసాదాత్ అనుగ్రహ విశేషంచ వనదేవతానాం అపి వనదేవతలకు అదృశ్య కనపడని దానివై సంవృత్త అదే నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ మాటలైతే వింటున్నాడు కానీ నిన్ను చూడలేకపోతున్నావు. అది వనదేవతల యొక్క అనుగ్రహం నీకు ఇచ్చా. సీత అశ్చేతత్, ఆవు నిజమే నువ్వు చెప్పింది జ్ఞాపకం వచ్చిందే ఇప్పుడు. రాముడు అంటున్న ప్రియే జానకి అన్న. అది సీత సమమ్యును గద్గద, కొంచెం గద్గద స్వరంతో, ఆర్యపుత్ర అసదృశం ఖలు ఏతద్వచనం అస్య వృత్తాంతస్య శాస్త్రం కన్నీళ్ళ అథవా కిమితి వజ్రమయా జన్మాంతరేశ్వర్ పునరసంభావిత దుర్లభ దర్శనస్య మామేవ మందభాగినీముద్దిశ్య వత్సలస్య
ఏవం వాదిన ఆర్యపుత్రస్య ఉపరి నిరనుక్రోశా భవిష్యతి భవిష్యామి అహమే వై తస్య హృదయం జానామి మమ ఏష ఇది సమమ్యుగ్గద్గదం కోపం సబ్ అనుజ్ఞగదు కోపంతో గద్గదికంతో కూడిన స్వరంతో ఆర్యపుత్ర ఏతత్ ప్రియురాల అనే ఈ వచనం అస్య పరిత్యాగ రూపమైన నన్ను వదిలిపెట్టదు ఈ వృత్తాంతస్య వృత్తాంతాన్ని అసదృశం ఖలు తగంది కదా అంత ప్రేమ నా మీదుంటే నన్ను వదిలిపెడతావా అన్నది శాస్త్రం కన్నీరు కారుస్తూ అథవా కాకపోతే వజ్రమై వజ్ర కఠినురాలనై జన్మ అంతరేషు జన్మాంతరాలలో కూడా అంటే వచ్చే జన్మలో ఇంకా జన్మ పునః మళ్ళీ అసంభావిత ఊహింప అలవి కానట్ దుర్లభ పొందనలవి కానట్ దర్శనస్య మీ దర్శనం మందభాగిని అదురదృష్టవంతురాలనైనా మాం ఉద్దేశించే వత్సలస్య ప్రేమమయుడే ఏవం వాదిన ఈ రకంగా మాట్లాడే ఆర్యపుత్రస్య ఉపరి ఆర్యపుత్రుడిపై నిరనుక్రోశ దయమాలిన దాన కిం విధి భవిష్యామి ఏ విధిని అవుతా నేను విధి నన్ను ఈ విధంగా చేసి అహం ఏవ నేను మాత్రమే ఏతస్య ఈయనయ హృదయం మనస్ జానామి ఎరుగలివాణ్ణి నేనొక్కదాన్ని రామహృదయం ఏషః ఇతడు మమ నా హృదయాన్ని తెలిసినవాడు ఆయన హృదయం తెలిసినవాడు రాముడు సర్వతో విలోక్యాసనే అంతా చుట్టూ చూశాడు సీత కనపడు నిర్వేదనం పొందాడు హా కథం అత్ర నా కశ్చిదపి అయ్యో ఏమిటి ఆశ్చర్యం ఎక్కడా లేదే అనుకున్నా సీత భగవతి తమసే తథా నిష్కారణ పరిత్యాగినోపి ఏతస్య ఏవం విధేన దర్శనేన కీదృశైవ మే హృదయానుబంధ ఇది న జానామి భగవతి పూజ్యురాల తమసే తమసాదేవి తథా అలాగే నిష్కారణ కారణం లేక పరిత్యాగిన వదిలిపెట్టబెట్టిన వాడై నన్ను ఏతస్య ఈయన యొక్క ఏవం విధ ఈ విధమైన దర్శనేన దర్శనం చేత మే మా యొక్క హృదయం అనుబంధం హృదయ అవస్థ ఇది దృశగా ఇవ ఇలాంటిదిగా ఇది ఇలాంటి విషయాన్ని న జానామి ఎరుగను ఆయన కనపడినా నేను ఆయన కనపడలేకపోవడం నేను ఇలాంటి జరుగుతుందని ఊహి రభస అంటున్నాను జానామి వచ్చే జానామి నాకు అన్నీ తెలుసమ్మా తటస్థం నైరాత్యాదపి చ కలుషం విప్రియవశ వియోగీ దీర్ఘేస్మిన్ ఝటిది ఘటనాతు స్తంభితమివ ప్రసన్నం సౌజన్యాదయితకరుణైర్గాఢకరుణం ద్రవీభూతం ప్రేమ్ణా తవ హృదయమస్మిన్ క్షణ ఇవ అది భవభూతి అంటే దీని తర్వాత భవభూతి విశేషాలు ఒక మహానుభావుడు రాశాడు అది కూడా తెలుసుకోండి తటస్థం నైరాశ్యాదపి చ కలుషం విప్రియవశ వియోగే విప్రవశా వియోగే దీర్ఘేస్మిన్ ఝటితి ఘటనా స్తంభితమి ప్రసన్నం సౌజన్యాదయితకరుణా గరుణైర్గాఢకరుణం ద్రవీభూతం ప్రేమ్ణా తవ హృదయమస్మిన్ క్షణమివ జానామి నాకు తెలుసమ్మా వచ్చే బిడ్డ సీత జానామి తవ నీ యొక్క హృదయం మనసు అస్మిన్ క్షణే ఈ క్షణం నైరాశ్యాత్ నిరాశ చెందటం
తటస్థం ఉదాసీనమైపోయి ఏం చెయ్యలేదు. అపిచా అంతేకాదు విప్రియ పశ్చాత్ నిష్కారణ పరిత్యాగ సంబంధమైన దుఃఖం చేత కలుషం ప్రసన్నతాహీనమై దీర్ఘే గొప్పదైన అస్మిన్ ఈ వియోగే విరహంలో ఝటితి త్వరగా చింత చేయకుండానే ఆలోచించక ఘటనా సమ్ముఖ స్థితి ఏర్పడటం వల్ల స్తంభితం ఇవ జడీభూతమైందిగావు సౌజన్యాత్ స్వభావ సిద్ధమైన మంచితనం వల్ల ప్రసన్నం నిర్మలమై దయిత ప్రియుడియ కరుణై దుఃఖాత్మక అవస్థ విశేషాలచే గాఢ అధికమైనటువంటి కరుణం శోకమయమై ప్రేమ్నాం భర్తపై గల ప్రణయం చేత ప్రేమ చే దవీభూతం ఇవ రసమయమైపోయిందమ్మా. ఈ జన్మానికి ఇక సంసార సుఖం కలగబోదు అనే నిరాశ చేత ఖేదం మోదం తెలియక సుఖ దుఃఖాలు తెలియక కారణం కూడా చెప్పకుండా నట్ట అడవి పాలు చేసినందుకు కలిగిన అహితం చేత ప్రసన్నతాశూన్యమై ఈ చిర వియోగ అనుభవాన్ని హఠాత్తుగా సమక్ష ప్రాప్తి ఏర్పడటం చేత అంటే యాక్సిడెంటల్గా నీకు ఆయన కనపడతారు. జడత్వం పొంది సహజమైన మంచితనం వల్ల ప్రసన్నమై ఇన్హెరిటెన్స్గా నీకు మంచితనం కాంతుడి భర్త యొక్క దీనావస్థ కల్లారా చూడటం చేత అపరిమిత దుఃఖాత్మవై దాంపత్య అనురాగ బంధం చేత కరగిపోయిందైనటువంటి ఇప్పుడు నీ హృదయం ఇలా ఉందమ్మా నాకు అర్థమైపోయింది. రామ అంటున్నాడు, శ్రీదేవి దేవి అని పిలుస్తున్నాడు అనుకుంటూ ప్రసాదైవ మూర్తస్తే స్పర్శ స్నేహార్ద్ర శీతల అధ్యాప్యానందయది మాం త్వం పునః వాసి నందిని. ప్రసాదైవ మూర్తస్తే స్పర్శ స్నేహార్ద్ర శీతల అధ్యాప్యానందయతి మాం త్వం పునః క్వాసి నందిని. ఓ దేవి, స్నేహ ప్రీతి చేత ఆర్ద్ర సరసమైన శీతల చల్లనై దేని యొక్క స్పర్శ మూర్త మూర్తి భవించి ప్రసాద ఇవ అనుగ్రహం వల్లనే అధ్య అపి ఎప్పటికీ మాం నన్ను ఆనందయతి సంతోష పెడుతూ నందిని ఈ విధంగా ఆనందాన్ని కూర్చేదానా త్వం పునః నువ్వైతే వా అది ఎక్కడున్నావు, నాకు కలపడకుండా నాటకాలు ఆడుతున్నావు. దేవి, ప్రేమార్ద్రశీలమైన నీ హస్తస్పర్శ మూర్తి భవించిన అనుగ్రహం వల్లని ఈ క్షణం వరకు కూడా నన్ను ఆనంద సాగరంలో ముంచి తెలుస్తూ అలాగా నిన్నొకసారి చూసే భాగ్యం నాకు ప్రసాదించదు. సీత అంటుంది, ఏతే ఖలు తే అగాధ దర్శన స్నేహ సంభారా ఆనంద నిశ్యందిన సుధమయా ఆర్యపుత్రస్య ఉల్లాసాః తేషాం ప్రత్యయేన నిష్కారణ పరిత్యాగశల్యతోపి బహుమతే మే జన్మలాభః. ఏతే ఇవి అగాధ గంభీరమైన దాటటానికి దర్శిత ప్రకటితమై స్నేహముయ సంభారం కలవి కనుకని ఆనందాన్ని నిశ్యందిన కుమ్మరిస్తున్న సుధామయ అమృతమయాలై ఆర్యపుత్రస్య ఆర్యపుత్రుడి ఏ ఉల్లాపాహ ఖలు ఉల్లాపాహ కలు విలాసవచనాలు కల ఏషాం వీటి యొక్క ప్రత్యయేన విశ్వాసం నిష్కారణ కారణం లేదు పరిత్యాగశల్యత
పరిత్యాగ అనేటువంటి కొరతను వేయబడి ఉన్నది. మా యొక్క జన్మలాహ పుట్టుక వలన ప్రయోజనం బహుమతాధన్యం. కనుక ఆమెకు నా మీద ఎంత ప్రేమో నాకు ఆయనకి నా మీద అని అనుకుంటోందమ్మ. రాముడు అధవా కుతః ప్రియతమ నూనం సంకల్పాభ్యాస పటోత్పాద ఏష రామభద్రస్య భ్రమ. అలా కాకపోతే అధవా అంటే ప్రియతమమైన సీత కుతః ఎక్కడి నుంచి, నూనం అంటే గట్టిగా నిశ్చయంగా, ఏష ఇది రామభద్రస్య రామభద్రుడి సంకల్ప చింతించటం యొక్క అభ్యాస ఆవృత్తి అంటే ఏడ్చి పాఠం వల్ల అంటే ఎక్స్పీరియన్స్, ఏడవటంలో ఎక్స్పీరియన్స్. ఉత్పాద పుట్టుక, భ్రమం సీతను అనేక సార్లు పలవరించటం వల్ల సంకల్పం చేత పుట్టిన భ్రమే. కానీ నిజంగా సీత ఎక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏ మృగాలు పక్షించదు, గంగానది లాక్కెళ్ళిపో నేపథ్యంలో ఉంటారు. ప్రమాద సీతాదేవ్యా స్వకలితై ఇత్యర్థం పఠ్యతే. ప్రమాదం సీతాదేవ్యా స్వకలితై ఇది అర్థం. సగం పఠ్యతే చదువబడుతోంది. రామ సకరుణక ఔత్సుక్ష్యం కిం తస్యా అన్నారు. సకరుణం దుఃఖంతో ఆదుర్దాతో తస్య దాన్ని కిం ఏం జరిగింది అని. వధ్వాసార్థం ఇత్యుత్తరార్థం పఠ్యతే. వధ్వాసార్థం అని ఉత్తరార్థం పై గల సగం పఠ్యతే చదవబడుతోంది. అది చదవ. సీత ఇదానీం అభియోక్షతే, ఎవడు ఇదానీం ఇప్పుడు అభియోక్షతే దాన్ని చెప్పగలడు. రామ అంటున్నాడు. రామ క్వాసౌ దురాత్మా యప్రియాయా పుత్రకం ఇద్దరు కొడు వధూ ద్వితీయం అభిభవతి ఇత్యుతిష్ట. ఎవడైతే వధూ ద్వితీయం భార్యతో కూడిన వాడై, నిజ భార్యతో అంతేమంది ఎవరినో పట్టుకోవడం కాదు, సెటప్తో కాదు. ప్రియాయాహ నా ప్రియురాల్య పుత్రకం ముద్దు బిడ్డ అభిభవతి ఎదుర్కొంటున్నాడు. అసౌ ఈ దురాత్మ దుర్మార్గు అసౌ వాడెక్కడ ఇది అని ఉష్టిస్తది లేస్త. ప్రవిశ్య సంభ్రాంత వాసంతి కథం దేవో రఘునందన. ప్రవేశించి సంభ్రాంత తొట్టుపాటుతో కథం ఎలా దేవ ప్రభువై రఘునందన రామచంద్రుడా అంటారు. సీత కథం ప్రియసఖి మే వాసంతి, సఖి ప్రియసఖి అయిన వాసంతి ఎలాగే రామచంద్రుడు వచ్చారా అని. జయతి దేవా అని. అప్పుడు అమ్మాయి దేవ ప్రభు జయతి స్వాగతం జయమగుగా. రాముడంటాడు కథం దేవ్యాహ ప్రియసఖీ వసంతి. కథం ఎలా దేవ్యాహ సీతాదేవి యొక్క ప్రియా అంటే ఇష్టమై సఖి ప్రియసఖి అయిన వాసంత ఇక్కడ కనపడింది ఏమిటి అనుకో. వాసంతే దేవా పర్యతాం ఇతో జటాయుగిరిశిఖరస్య దక్షిణేన సీతాతీర్థేన గోదావరీం అవతీర్య సంభావయత్ దేవ్యాః ఉత్తరకః దేవా ప్రభు పర్యతాం తొందరగా రావాలి. ఇతః జటాయు గిరిజటాయు పర్వతం యొక్క శిఖరాన్ని దక్షిణేన దక్షిణ దిక్కుగా సీతాతీర్థం మీదుగా గోదావరీ నదిని అవతీర్య దాటి
దేవ్యా సీతాదేవి పుత్రకం పుత్రకుని సంభావయత్ మన్నన చెయ్యాలి. రండి రండి రండి. సీత తాత జటాయు అద్య శూన్యత్వయా వినా జనస్థ. అయ్యో తాత తండ్రి జటాయు అద్య యువ త్వయా నిన నువ్వు లేక జనస్థానం శూన్యమైపోయిందిగా. ఆయన చనిపోయాడు. రాముడు ఆహా ఉదయ మర్మక్షిర కల్లు అని కథోద్గత. ఆహా ఈ ఉద్ఘాత ప్రసంగం, ఈ మాట హృదయంలోని మర్మస్థానాన్ని చిరగా భేదించే మాట చెప్పావి. ఇతతో దేవా ఇతత ఇటువైపు రండి అంటోంది. దేవత అంటోంది భగవతి సత్యమేవ వనదేవతాపి మాం నపేక్షతే. భగవతి పూజ్యురాల వనదేవత అపి వనదేవత కూడా మాం నన్ను సత్యం నిశ్చయగా నా ప్రీతిని నన్ను చూడలేకపోతోంది కదా. అంటే వనదేవత కూడా నేను కనబడుతుంది. తామస అంటుంది అయ్యి వచ్చే సర్వదేవతాభ్య ప్రకృష్టమైశ్వర్యం భాగీరథీ దేవ్యా తత్కిమిత్యాశంకోషి వత్సా విద్యా సీత భాగీరథ్య గంగా మహాదేవియ ఐశ్వర్యం ప్రభావ సర్వదేవతాభ్య అఖిల దేవతల కన్నా ప్రకృష్టం గొప్పదయ. తత్ అందువల్ల అంటే అందరి దేవతల కన్నా గంగా దేవత గొప్పతనం. కిమత్ అసలు ఎందుకని అనుమానపడతావు? ఇదంతా గంగా మహత్యం. తదగా అనుసరావ ఆమె చెప్పినట్లయితే అనుసరిస్తాను, నువ్వు చెప్పినట్టే పద. రామ పరిక్రమ్య భగవతి గోదావరి నమస్తు. గోదావరి నదికి నమస్కారం చేశా. ఇప్పుడు తృతీయాంకంలో ఉన్నాము. రాముడు పరిక్రమ్య నడు భగవతి పూజ్యురాల గోదావరి తే నీకు నమస్కారం. వాసంతి నిరూప్య దేవా మోదస్వ విజయినా వధూ ద్వితీయేన దేవ్యా పుత్రకేన. దేవా స్వామి రామప్రభు వధూ ద్వితీయన భార్య ద్వితీయుడైన విజయి కలగ దేవ్యా సీతాదేవి పుత్రకేన ముద్దు బిడ్డనిచే పెంపుడు గున్న ఏనుగుట మోదత్వ ఆనందం పొందుమా. ఇక్కడ పెంచినటువంటి ఆమె పెంచిన ఏనుగు దాన్ని మీ ఇద్దరు దంపతులుగా చూస్తే దానికి విజయతాం ఆయుష్మాన్ చిరంజీవి విజయతాం జయశీలుడ సీతాహో ఈదృశ ఏష సంపృత్త. ఏమిటి ఏనుగు బిడ్డ ఈదృశ ఇంతది సంవృత్తమైపోయింది, ఇంత పెరిగిపోయింది. దిశ్యావర్ధసే దేవి రాముడు అంటున్నట్టు దేవి ఏనోద్గచ్చద్భిసలయ స్నిగ్ధదంతాంకురేణ వ్యాపృష్టస్తే సుతను లవనీ పల్లవ కన్నమూలాత్ సోయం పుత్రస్తవ ముదముదా ముచాం వారణానాం విజేత యత్కళ్యాణం వయసి తరుణే భాజనం తస్య జాతః. ఇద్దరు రాగానే ఏనుగున్న ద్వంద్వైనగైపోతుంది. ఏనోద్గచ్చద్భిసలయ కిసలయ స్నిగ్ధదంతాంకురే వ్యాకృష్టస్తే సుతన్ లవలీ పల్లవ కర్ణమూలా సోయం పుత్రస్తవ ముదముచాం మారణానాం విజేత యత్కళ్యాణం వయసి తరుణే భాజనం తస్య జాత. దేవీ దిశ్యా అదృష్టవశంచ వర్ధసే వృద్ధి చెందుతున్నావు. హే తను మృదువైన దేహం కలదానా సుతను ఏనా ఎవడి చేత ఏ నీ పుత్రుడి చేత ఉద్గచ్చత్ మొలకెత్తుతుంది. దిశ కిసలయ తామర చిగుళ్ళ యొక్క
స్నిగ్ధ కోమలమై దంత అంకురేణ దంతపు మొలకలచే తేనీయ కర్ణమూలాత్ చెవి మొదటి నుండి లవలీ పల్లవ సొమ్ముగా ధరించిన లవంగపు చెగురాకు యాకృష్టగా లాగబడి నదో లాగబడిందో సహా అయం ఈ తవానీ యొక్క పుత్ర బిడ్డడైన ఏనుగున్న మదముచా మదాన్ని శ్రవించే వారణానాం ఏనుగుల యొక్క విజేతాన్ జయించిన వాడవుతూ తరుణే వయస్సు యవ్వనవంతుని పొంది యత్ కళ్యాణం ఏది మంగళద్రదము తస్యాదాని భాజనం స్థానాందో శాత అయ్య. కోమలాంగి వర్ణతనంలో పెద్దగా పెంచిన ఏనుగు గున్న మొదకెత్తే తామర తిగుళ్ళగా అందమైన తన దంతాంకురాలలో నువ్వు కర్ణభూషణంగా పెట్టుకొని లవంగపు చెగుళ్ళ లాగి వేసేది. ఇప్పుడది మత్త గజాలను కూడా చాలా గడ్డి పలకలాగా ఎదుర్కొని తోసవతల పారగల శక్తి కలిగి యవ్వన దశామంగళంలో ఎలా ఉందో చూసావా సీత? అభియుక్త ఇదానీమయం దీర్ఘారు రణయా సౌమ్య దర్శనయా సమంభవ. ఇదానీం ఇప్పుడు అయం ఈ దీర్ఘాయుష్మంత్ సౌమ్య దర్శనయ మంచి దర్శనం కల అనయా సమంధితో అభియుక్తగా వియోగం పొందింపకుండలిమ్ము. సఖీ వాసంతి పశ్య కాంతానువృత్తి చాతుర్యమపి శిక్షితవత్సేనా. వాసంతి చూడవే, కాంతా ప్రియురాలి అనువృత్తి కూడి మెలకి సంతోష పెట్టుటల్లో చాతుర్యమపి నేర్పు కూడా మన బిడ్డకు శిక్షితం నేర్పబడింది, నేర్చుకోబడింది కనుక భార్యను వదిలిపెట్టడు. ఆ ఏనుగున్న మాలాగా మా ఆయన వదిలిపెట్టిన లీలోత్ఖాతం మృడుల కాండవలయచ్ఛేదేషు సంపాదిత పుష్కరవాసితస్య ప్రయతో గండూష సంక్రాంతశేఖ శ్రీకరిణా కరేణ విహితః కామం విరామే పునః యచ్ఛ్నేహాదనరాలలాలన నరినీ పత్రాతపత్తరం ధృతం మంత లీలోత్ఖాతమృళాల కాండక వలచ్ఛేదేషు సంపాదిత పుష్కరవాసితస్య భయతో గండూష సంక్రాంతశేఖః శ్రీకరిణా కరేణ విహితః కామం విరామే పునః యచ్ఛ్నేహా ధనరాలనా లలనిధి పత్రాతపత్రం ధృతం. యత్ ఎందువల్ల స్నేహాత్ ప్రేమ వల్ల లీలా విలాసంచే ఉత్థాత పెళ్ళగింపబడి మృణాళ తామరల యొక్క కాండాలనేటు కాలగ్రాసంచేత అత్యంతమద చేరేషు విరామము యొక్క పశ్యత్ వికసి పుష్కర పద్మాల వాసితయ్యా పరిమళించి పయస నీతి గండూష సంక్రాంతయ గండూష దానాలు కుక్కిన బట్టి నీళ్లు వదిలితే గండూషం సంపాదితాక సమకూర్ప శ్రీకిరినాక నీటి తుంపరులచే నిండిన కరీనా తొండంచి కామం ఇష్టం వచ్చి శేఖ తడపట విహిత చెయ్య విరామే పునః తడుపటానికి అనరకాల వంకరకాని నాలహ కాడక నళిని పత్ర తామరకాకు రూపమై హాతపత్రం గుడి ధృతం పట్టుకోబడింది. ఈ గజరాజు నిజాంగనలోని మక్కువచే ఒకసారి తన నిజ సస్తం తొండంచే లేత తామర తోళ్లను పెళ్లగించి తత్కమలాలను ప్రేయసి వదనంలో పెడుతూ
నడుమడడు పద్మ సుగంధవాసితమైన నిజమైన నిజగంధ గండూష జలాలను ఆమెకి అందిస్తోంది. నీకున్న తక్కువేం కాదు. ఒకళ్ళకొకళ్ళు నిజ తుండాల జలాలను బట్టి యథేష్టంగా కాంత యొక్క శరీరంపై చల్లుకుంటున్నాయి. చూసావా, అప్పుడే మూసి ముదిరిపోయాడు మీ అబ్బాయి. భగవతి సీత తమసే అయం తావదీదృశో జాతః తౌ పునర్నజానామి కుశలవు ఏతావతా కాళీన కీదృశా వివభవత. భగవతి పూజ్యురాల తమసే తమసాదేవి అయం ఇది తావతి ఈదృశగా ఇలాంటి శాతం అయింది. తౌ కుశలవు పునః మా అబ్బాయిలు కుశవులైతే కుశలవులైతే ఏతావతా కాళీన ఇంతకాలాన్ని ఈదృశౌ ఇవ భవత ఎట్లాంటి వాళ్ళు అయ్యారో నా జానాను. వాళ్ళు పెరిగి అక్కడ ఎలాంటి వాళ్ళు అయ్యారో నాకు తెలియదే, ఏం జరిగిందో అక్కడ అంటారు. యాదృశో తాం దదృశౌ తప యాదృశ అయం వీడు యాదృశగా ఎలాంటి వాడయ్యాడు. తౌ అవి వాళ్ళిద్దరూ కూడా తాదృశౌ అలాంటి వాళ్ళే అవుతారమ్మా, భయమే నీకు. సీత ఈదృశ్యంహం మందభాగిని యస్యాన కేవలం నిరంతరమార్యపుత్ర విరహో అస్యా యవతే. మాకంటే మాకు నిరంతరం నా కేవలం ఆర్యపుత్ర ప్రాణేశ్వరుడి వలన ఎడబాటు మాత్రమే కాదు, కొడుకుల వల్ల ఎడబాటు కూడా. యహం ఈ రకమైన మందభాగ్యాన్ని నేను పొందుతున్నాను, ఎంత దురదృష్టవంతురానే నేను అని జానకి విలపించింది. ఆ మాట వచ్చింది. తర్వాత తామసాదేవి ఏం చెబుతుంది, మిగతా వృత్తాంతం రేపు తెలుసుకుందాం. స్వస్తి.